రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ మంత్రి కామెంట్స్ వచ్చే జూన్ నెలాఖరులోపు 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. ఎక్కడైనా పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు అప్పగించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చాం. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వస్తువులకు కాంట్రాక్టర్లు పెండింగ్ బకాయిలకు కలిపి 7,280 కోట్లు అవసరం. ఈ నిధులను హడ్కో ద్వారా వివిధ బ్యాంకుల నుంచి లోన్లు సేకరిస్తున్నాం. 2014-19లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించింది. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పలానా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం. గత ప్రభుత్వం వీటిని 2,61,640కు తగ్గించడమే కాకుండా ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. అంటే మొత్తంగా 4,39,840 ఇళ్లను రద్దు చేసేసింది. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవకతవకలకు పాల్పడింది. 39,520 మంది లబ్ధిదారులకు అర్హత లేదని పక్కన పెట్టేసింది. ఇళ్లకు పార్టీ రంగులు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేరు మీద బ్యాంకు లోన్లు తీసుకుంది. ఈ లోన్లు చెల్లించేందుకు ఈ ప్రభుత్వం 140 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. అంటే 7,01,481 కట్టాలని 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో, కానీ గత ప్రభుత్వం 2,61,000 కంటే 4,39,841 హౌసెస్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష. అయితే అవన్నా కంప్లీట్ చేసిందంటే అవి కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. యాక్చువల్గా వాటిల్లో ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం 2014-19 చేసినప్పుడు సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా హై క్వాలిటీ షీర్వాల్ టెక్నాలజీతో యాక్చువల్గా ప్లాన్ చేసాం అధ్యక్ష. అంతేకాకుండా ఫ్లోరింగ్ కూడా 2x2 వర్టిఫైడ్ టైర్ ఏ గ్రేడ్, వాల్స్ పుట్టి పెట్టాం, అటకలు, కప్బోర్డ్స్, కిచెన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్, వాష్ బేసిన్స్ స్టెయిన్లెస్ స్టీల్, ఫ్రంట్ డోర్ వచ్చి టీక్ వుడ్ పెట్టాను అధ్యక్ష. అదేవిధంగా విండోస్ యూపీవీసీ. ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ, చక్కటి రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ, స్ట్రాంగ్ వాటర్, లైట్స్, పార్క్స్. ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు, స్కూలు, హాస్పిటల్, ఎంఎస్ఎంఈకి కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం 1 సెంట్ని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష. అయితే 2019 మేకి అంటే 2019 మేకి యాక్చువల్గా అధ్యక్ష 90 to 100% 77,350 హౌస్ కంప్లీట్ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 2019-24లో హౌసెస్ని తగ్గించిన వాటిని కూడా చేయకుండా దాదాపు అన్నీ ఇన్కంప్లీట్గా పెట్టింది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే 1,77,554 హౌసెస్ పూర్తి చేసిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష. ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవటం జరిగింది అధ్యక్ష.